ఐలియల్ కండ్యూయిట్‌కి, నియో బ్లాడర్‌కి భేదం ఏమిటి? ఇప్పుడు ఎవరికన్నా మూత్రాశయంలో, బ్లాడర్‌లో క్యాన్సర్ వచ్చిందంటే మూత్రాశయం తీసేస్తాము. తీసేసిన తర్వాత మూత్రం ఏదో రకంగా బయటికి తీసుకురావాలి. ఎందుకంటే లోపలనే వదిలేయలేము కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో మాకు కామన్‌గా అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఐలియల్ కండ్యూయిట్ అంటాం. ఐలియల్ కండ్యూయిట్ అంటే ఐలియం స్మాల్ చిన్న పేగుతోని కండ్యూయిట్ కెనాల్ తయారు చేస్తున్నాం. సో ఏం చేస్తామంటే ఒక 20 సెంటీమీటర్స్ చిన్న పేగుని మిగతా పేగు నుంచి సపరేట్ చేస్తాము. చేసి ఒకవైపు 2 యూరేటర్లను జాయిన్ చేస్తాము. ఇంకో వైపు తీసుకొచ్చి కడుపు అబ్డామినల్ వాల్ మీద పెడతాము. సో దాంతో ఏమవుతుంది అంటే పేషెంట్ దానిపైన బ్యాగ్ పెట్టుకోవాలి, మూత్రం అందులోకి వస్తుంది. సో కామన్గా ఏమనుకుంటారంటే అరే వాసన వస్తుండొచ్చు, లీకేజ్ అవుతుండొచ్చు, అటువంటి ఏం అవ్వవండి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి కూడా ఈ బ్యాగ్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నార్మల్ రొటీన్గా పనిచేసుకుంటారు, స్విమ్మింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ బ్యాగ్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కొందరు పేషెంట్ యంగ్ ఉన్నారు, ఫిట్ ఉన్నారు, వాళ్ళకు కూడా బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది అంటే మేము వాళ్ళకి నియో బ్లాడర్ తయారు చేస్తాం. నియో బ్లాడర్ అంటే ఇప్పుడు నేను కండ్యూయిట్కి చెప్పాను 20 సెంటీమీటర్స్ తీసుకుంటామని. నియో బ్లాడర్కి వచ్చేసి 60 సెంటీమీటర్స్ తీసుకుంటాం. 60 సెంటీమీటర్ల చిన్న పేగుని తీసుకొని దాన్ని మలిచి ఒక రగ్బీ బాల్ లాగా తయారు చేస్తాము. తయారు చేసి ఎక్కడైతే వాళ్ళ మూత్రాశయం ఉండేనో, ఎక్కడైతే వాళ్ళ బ్లాడర్ ఉండేనో అక్కడ పెడతాము. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే పేషెంట్ యూరిన్ అక్కడ స్టోరేజ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు మూత్రం పోయడం కూడా నార్మల్గా పోస్తారు. సో దీన్ని నియో బ్లాడర్ అంటాం. ఆర్థోటాపిక్ నియో బ్లాడర్ అంటాం. ఆర్థోటాపిక్ అంటే ఎక్కడైతే వాళ్ళ పాత బ్లాడర్ ఉండేనో అక్కడ కొత్త బ్లాడర్ పెడుతున్నాం కాబట్టి ఆర్థోటాపిక్ అని అంటాం. యంగ్ పేషెంట్స్లో చేస్తాము, ఫిట్ పేషెంట్స్లో చేస్తాము. ఎందుకు అంటే నియో బ్లాడర్కి ఐలియల్ కండ్యూయిట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 గంటలు ఎక్కువ పడుతుంది. రెండోది పేషెంట్ చాలా ఫిట్ ఉండాలి. ఎందుకు అంటే రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది కాబట్టి బాడీలో కొద్దిగా కెమికల్స్ పైకి కిందికి అవుతాయి. సో వాళ్ళ బాడీ అది తట్టుకునే శక్తి ఉండాలి. అందుకోసము అందరి పేషెంట్లకి కూడా నియో బ్లాడర్ ఆఫర్ చేయము. కానీ బ్లాడర్ తీసేసాము అంటే ఏదో రకంగా మూత్రంని బయటికి తీసుకురావాలి. సో కామన్గా చేసేదల్లా ఐలియల్ కండ్యూయిట్, కెనాల్ది, కొందరు పేషెంట్లు నియో బ్లాడర్ ఆఫర్ చేస్తామండి. థ్యాంక్ యూ.